నా పేరు పోల్కం శ్రీనివాస్, రాష్ట్ర మేరు యోజన సంఘం అధ్యక్షుడిని, బడుగు బలైన వర్గాల ఓబీసీ సెల్ సీనియర్ జనరల్ సెక్రటరీగా, స్వాతంత్ర సమరయోధుల వారసుని. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీతారాం కేసరి గారి నుండి ఢిల్లీ వరకు మా మేరు కులస్తుల సమస్యలపై పరిష్కరించాలి, ఆర్థికంగా రాజకీయంగా గుర్తించాలని ఆ రోజు నుంచి పోరాడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా సమస్యలపై స్పందించి మా మేరు దర్జీ కుల సంఘానికి ఫెడరేషన్ ప్రకటన చేశారు. 2 కోట్ల నిధులు ఇచ్చాడు. మరి ఎన్నడూ టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి మల్కాజ్గిరి పార్లమెంట్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి 2003లో మా మేరు యువజన సంఘం తరఫున ముఖ్యమంత్రి చేస్తే 10 ఏళ్లలో ఈనాడు ఒక మేరోనికి మాకు అవకాశం ఇవ్వలేదు కలపడానికి. ఒక్కసారి కూడా కొత్తగా కట్టిన సచివాలయంలో కానీ పాత సచివాలయంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేరోలని గుర్తించలేదు. మేరోలకు సామెతలకు పిట్టే కథలకే వాడుకున్నాడు కేవలం. మరి ఆ రోజు ఎంతోమంది కృషి వల్ల ఈ తెలంగాణ మా మేరు కులస్తుల దయ వల్ల ఇవాళ అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా అసెంబ్లీలో మేము తీసుకొస్తామని, టీఆర్ఎస్ పార్టీని బొందబెడతామని ప్రకటన చేసి మొన్న ఎన్నికలలో ఘన విజయం సాధించిన మా మేరు యువజన సంఘం తరఫున మరి మా కుల సంఘాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీగా గెలిపించుకున్నాము. మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారం రాగానే మరి మా మేరోల్ని గుర్తించి మేరు కార్పొరేషన్ ప్రకటించారు. బడుగు బలైన వర్గాలల్లో మా మేరు సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ జెండాలే వేస్తున్నాం. ఇప్పటి వరకు అసెంబ్లీలో మాకు ఒక్క స్థానం రాకున్నా, పార్లమెంట్లో రాకున్నా, ఎమ్మెల్సీలో అవకాశం మాకు రాకున్నా కాంగ్రెస్ జెండాలే మోస్తున్నాం. మమ్మల్ని గుర్తించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారి సహకారంతో మా కులానికి కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలైన వర్గాలు రాష్ట్రంలో నలుమూలల తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా మేరోడు బట్టలు కుట్టుకుంటా దర్జీ పని చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులని గుర్తించి టీఆర్ఎస్ ఎన్నడూ ఒక సూది ఒక దారము గుట్టగాని మా కులానికి ఇవ్వకుండా అన్యాయం చేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేపు వచ్చే పార్లమెంట్లో కూడా మళ్ళీ బొందబెడతాం. కాంగ్రెస్ పార్టీని 17 సీట్లలో ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి మా సంఘం తరఫున ఓబీసీ సెల్ తరఫున కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా తప్పకుండా రాబోయే పార్లమెంట్లో విజయం సాధిస్తాం. మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరి కోమరి వెంకటరెడ్డి గారికి, పెద్దలు బడుగు బలైన వర్గాల మాజీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మా మేరు యువజన సంఘం తరఫున మరి బడుగు బలైన వర్గాలలో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీ అందరికీ మమ్మల్ని గుర్తించి మా కార్పొరేషన్ ప్రకటన చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికలలో తప్పకుండా మా లక్ష్యం, ఎందుకంటే కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని గుర్తించండి అని అప్పుడున్న డి శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారికి చెప్తే వారు మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు 2 నెలలు కాగానే ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి మేరోలకు కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ విజయం సాధిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మొత్తం మా మేరోలు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో మరియు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఆల్ ఇండియాలో మా మేరోళ్ళు
ఈ దర్జీ పని చేసే బట్టలు కుట్టే మేరోళ్ళు ఉన్నారు కాబట్టి మా మేరు సంఘం తరఫున ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించే విధంగా మా మేరు సంఘం తరఫున కృషి చేస్తున్నా. ఈ యొక్క మీ అందరికీ ధన్యవాదాలు.